యూఎస్ ఎంఎల్ఏకి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్‌కి 100కి 100% ఆపర్చునిటీ ఇస్తున్న ఒక యూనివర్సిటీ ఉంది మేడం. దట్ ఈస్ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ. ఓకే. ఈ కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పూర్తిగా యూఎస్ఎండి కరిక్యులమ్. ఓకే. ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్‌కి యూఎస్‌లో ఉన్న సిటీ అట్లాంటా విచ్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా స్టేట్ ఇన్ యూఎస్. హుహు. అక్కడ ఎమోరీ యూనివర్సిటీ అని చెప్పి ఉంది. కెన్ వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుకునే టైంలో స్టూడెంట్ కెన్ గో ఫర్ క్లినికల్ అబ్జర్వేషన్స్ ఇన్ ఎమోరీ యూనివర్సిటీ. ఎమోరీ యూనివర్సిటీ వచ్చేసరికి ప్రపంచంలోనే నంబర్ 3rd ర్యాంక్‌లో ఉన్న మెడికల్ యూనివర్సిటీ. వావ్! సో మంచి వరల్డ్‌లోనే. క్లినికల్ ఎక్స్‌పోజర్ దొరుకుతది. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ క్లినికల్ అబ్జర్వేషన్ వీళ్ళకు లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ ఎ యాక్టివ్ ఫిజిషియన్ ఇన్ యూఎస్ ఎమోరీ యూనివర్సిటీ. ఓకే. ఆ యూనివర్సిటీ నుంచి ఒక క్లినికల్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ స్టూడెంట్ చేతిలో ఉంటే ఎన్ఆర్ఎంపీ హ్మ్. నేషనల్ రెసిడెన్సీ మ్యాచింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి యూఎస్‌లో ఉంటది. అక్కడ ఉన్న హాస్పిటల్స్‌తోని మనం మ్యాచింగ్ ప్రోగ్రామ్‌కి వెళ్ళాల్సి ఉంటది. దానికి ఖచ్చితంగా వాళ్ళు ముందు ముఖ్యంగా అడిగేది ఏందంటే, డూ యూ హావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ అమెరికన్ మెడికల్ సిస్టమ్ అనే ఫస్ట్ క్వెషన్ రేజ్ అవుతది. ఆల్రెడీ ఐయామ్ హావింగ్ ద లెటర్ ఆఫ్ రికమెండేషన్ ఫ్రమ్ యాక్టివ్ ఫిజిషియన్ ఇన్ సో అండ్ సో ఎమోరీ యూనివర్సిటీ నుంచి వచ్చినాయి మాకు. హ్మ్. మేము క్లినికల్ అబ్జర్వేషన్స్ చేసాం. పూర్తి నాలెడ్జ్ ఉంది నాకు అక్కడ యూఎస్ మెడికల్ సిస్టమ్ మీద అని ఒక్కసారి సబ్మిషన్ చేస్తాం మేడం. ద ఫస్ట్ ప్రిఫర్డ్ స్టూడెంట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెసిడెన్సీ ఇన్ యూఎస్ ఎవరవుతారంటే ఈ స్టూడెంట్ ఈ అవుతారు. స్టూడెంట్ రెసిడెన్సీ చేస్తున్న టైంలో స్టూడెంట్‌కి మనం రెసిడెన్సీ చేస్తున్న హాస్పిటల్ నుంచి $5,000 పర్ మంత్ స్టైఫండ్స్ వస్తాయి. ఓహ్! సూపర్. అంటే యూఎస్ ఎంఎల్ఏకి రీరూటింగ్ ఫ్రమ్ జార్జియా ఈజ్ వెరీ ఈజీ యూఎస్‌కి. అదే ఒకవేళ ఎంబీబీఎస్ జార్జియాలో చేసి ఇండియా రావాలి అనుకుంటే ఎటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి? ఏంటి? మనకి ఇండియాలో వచ్చేసరికి ఎఫ్ఎంజీఈ మేడం. హ్మ్. ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అని చెప్పేసి ఉండిద్ది ఇక్కడ. హ్మ్. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఉన్న దేశాలలో ద హైయెస్ట్ పాస్ పర్సెంటేజ్ ఉన్న దేశం అది ఓన్లీ జార్జియా. ఎన్‌సీఈక్యూఈ హ్మ్. నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్‌మెంట్ అని చెప్పి ఇట్ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ మెడిసిన్ ఇన్ జార్జియా. సో ఆ 2 సేమ్ ఎన్‌సీక్యూలో ఉన్న రూల్స్, మన ఎన్‌ఎంసీలో ఉన్న రూల్స్ అండ్ సేమ్ రెగ్యులేషన్స్ ఈక్వల్ సేమా? ఉండిద్ది మేడం ఓహ్! సిస్టమ్ వావ్! అంతా. అండ్ ఎన్‌సీఈక్యూఈ ఈస్ రికాగ్నైజ్డ్ బై డబ్ల్యూఎఫ్ఎంఈ వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్. ప్రపంచంలో ఉన్న ఏ కంట్రీ యొక్క రెగ్యులేటరీ బాడీ అయినా కూడా ఖచ్చితంగా డబ్ల్యూఎఫ్ఎంఈలో రికాగ్నైజ్ అవ్వాలి. ఓకే. ఆ డబ్ల్యూఎఫ్ఎంఈలో రికాగ్నైజ్ అయిన ప్రతి ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ బాడీలో మనం చదువుకుంటే హ్మ్. వరల్డ్ వైడ్ ఎలిజిబిలిటీ డిగ్రీ మేడం. ప్రపంచంలో మీరు సూపర్. ఎక్కడికెళ్ళినా రికాగ్నైజ్ అవుద్ది ఆ డిగ్రీ. రికగ్నైజ్ అవుతుంది. అలానే మన జార్జియాలో చదువుకున్న స్టూడెంట్ దే కెన్ కమ్ బ్యాక్ టు ఇండియా ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. అండ్ వీళ్ళకున్న ఎక్స్ట్రా ఆపర్చునిటీ ఏంటంటే మేడం, జార్జియా ఇస్ ఎ యూరోపియన్ కంట్రీ అండ్ ఫాలోస్ ఈసీటీఎస్ సిస్టమ్, యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్. దే కెన్ డైరెక్ట్లీ గో ఫర్ ద యూరోప్ మెడికల్ ప్రాక్టీస్ వితౌట్ ఎనీ ఎగ్జామ్. ఓహ్! సూపర్. యూరోప్‌లో 42 దేశాలకు వెళ్ళి మెడికల్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు వితౌట్ ఎగ్జామ్.